నా పేరు డాక్టర్ చిక్కా హరీష్ కుమార్. నేను బ్యాంక్ ఆఫ్ బరోడాలో అసిస్టెంట్ మేనేజర్గా చేస్తాను. మహబూబ్నగర్లో రీసెంట్గా నేను వెహికల్ తీసుకున్నా, రెనాల్డ్ ట్రైబర్ 4-వీలర్ వెహికల్. సో 13 నవంబర్ 2020 నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటి జీవో ప్రకారం దివ్యాంగులు ఎవ్వరు వెహికల్ కొనుక్కున్నా దానిపైన ఓనర్షిప్ దగ్గర దివ్యాంగ్ జనం రావాలి. కానీ మహబూబ్ నగర్లో ఉండేటటువంటి సబ్ ఇన్స్పెక్టర్ రఘుకుమార్ మాత్రం దాన్ని ఇవ్వడానికి ఎందుకో మరి నిరాకరిస్తుండు. మాకు రిటర్న్గా కూడా ఆయన దివ్యాంగ్ జనాన్ని ఇవ్వను అని చెప్పేసి మాకు రిటర్న్గా కూడా ఇచ్చాడు. యాక్చువల్గా మన తెలంగాణలో సంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, ఉప్పల్ లాంటి డిస్టిక్లలో కూడా దివ్యాంగ్ జనాన్ని అందులకు బదిలీలకు వస్తుంది. మేము యాక్చువల్గా ఈ దివ్యాంగ్ జనాన్ని రావడానికి కోరుకోవడానికి ఒక రీజన్ ఏమంటే మెయిన్గా గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఒక రైట్ మాకు ఇది. సో ఇది ఇవ్వడానికే ఇక్కడ ఈవెన్ జిల్లా కలెక్టర్ కూడా మనం రిప్రజెంటేషన్ ఇస్తే ఎటువంటి రెస్పాండ్ అవ్వలేదు ఇక్కడ ఉండేటటువంటి జేసీ గారు. కాబట్టి ముఖ్యంగా ఒకటి ఏంటంటే ఎవరైనా మా దివ్యాంగుల్లో కొంత ఆర్థికంగా మంచిగా ఇబ్బందులు ఉండి లేకపోతే వాళ్ళ సొంత వాహనం కొనుక్కొని ఉపాధి లేని వాళ్ళు ఉపాధిగా వాడుకోవాలనుకున్నప్పుడు ఈ దివ్యాంగజనం ఉంటేనే మాకు ఫ్రీ ఫాస్ట్ ట్రాక్ వస్తుంది. సో అంటే ఇప్పుడు మేమంటే పర్వాలేదు, అట్లా అంటే రేపన్నాడు అన్ఎడ్యుకేటెడ్ అయిన దివ్యాంగులు వస్తే కూడా మీరు ఇట్లే టైంపాస్ చేస్తారా? సో ఏందన్నది ఒకసారి గట్టిగా ఆలోచించి దీనిపైన మహబూబ్నగర్లో ఉండేటటువంటి మా వికలాంగుల శాఖ కూడా స్తబ్దతగా ఉంది. ఈ విషయం చెప్పినా కూడా కలెక్టరేట్ కూడా పట్టించుకోవట్లేదు. కాబట్టి ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి అధికారిక లెటర్ని పట్టుకొని మేము ఇక్కడ వచ్చాం. యాజ్ పర్ 13 నవంబర్ 2020 దాని ప్రకారం మాకు దివ్యాంగ్ జనాన్ని ఖచ్చితంగా మా ఆర్సీ పైన ఇవ్వాలి. ఇది మా డిమాండ్. సార్ మీ పేరు చెప్పండి. నా పేరు రమేష్. నేను మేనేజర్గా పనిచేస్తున్నా యూపీఐ. మధ్యలో మీరు సార్? గణేష్. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో క్లర్క్. పేరు? గణేష్ సార్. నాకు సార్ మీ పేరు? సార్ నా పేరు మాధవ్ సార్, మా ఐఓపీ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్. సార్ మీరు? నా పేరు బ్రహ్మానంద రెడ్డి, న్యూ బ్యాంక్ మేనేజర్.